కృష్ణుడు కంసుని సంహరించిన వెంటనే తన తల్లిదండ్రులైన వసుదేవుడు దేవకిలను చూచి వారిని కారాగారం నుండి విముక్తి కలిగిద్దామని వారిని ఉంచిన కారాగారానికి వెళ్ళాడు. దేవకీమాత కృష్ణుని చూసిన వెంటనే, నాయనా, నీవే పరమాత్మవి కదా, నీకు ఎన్నో దైవిక శక్తులు ఉంటాయి. అయినా నువ్వు కంసుని సంహరించడానికి, కారాగారం నుంచి మమ్మల్ని విడిపించడానికి 14 సంవత్సరాలు ఎందుకు ఆగావు అని అడిగింది. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు, అమ్మా, నన్ను క్షమించు. నీవు నన్ను నా గత జన్మలో 14 ఏళ్లు అరణ్యవాసం చేయమని అడవులకు ఎందుకు పంపావు అన్నాడు చిరునవ్వుతో. దేవకి ఆశ్చర్యచకితురాలైంది. కృష్ణ, ఇది ఎలా సాధ్యము, ఎందుకిలా అంటున్నావు అని అడిగింది. కృష్ణుడు అన్నాడు, అమ్మా, గత జన్మ గురించి నీకు ఏదీ జ్ఞాపకం ఉండదు. కాని నీవు గత జన్మలో కైకేయివి, నీ భర్త దశరథుడు. దేవకి మరింతగా ఆశ్చర్యపడి కుతూహలంగా అడిగింది, అయితే మరి కౌసల్య ఎవరు ఈ జన్మలో అని. కృష్ణుడు ఇలా అన్నాడు, ఇంకెవరు, యశోదామాత. గత జన్మలో 14 సంవత్సరాలు తల్లి ప్రేమకు ఆమెను దూరం చేశావు. అది ఈ జన్మలో ఆమె తిరిగి పొందగలిగింది. ఎంతటివారైనా కర్మఫలాలను అనుభవించక తప్పదు. భగవద్భక్తులైనా కూడా వాటి నుంచి తప్పించుకోలేరు. సాక్షాత్తు భగవంతుడు భూమి మీదకు వచ్చినప్పుడు నేనే కర్మఫలాన్ని అనుభవించాను, మీరెంత అని చెప్పడమే దీని నిదర్శనం. కాబట్టి చెడు కర్మ చెయ్యాలా, మంచి కర్మ చెయ్యాలా అని ఏ వ్యక్తికి ఆ వ్యక్తి ఆలోచించుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.